పాస్టర్ ప్రవీణ్ మొమ్మాటికి హత్యకు గురయ్యారంటూ తనకు ఉన్న అనుమానాలను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కేసు విచారణ అధికారి డిఎస్పీ దేవకుమార్ కు మహాసేన రాజేష్ తెలియజేశారు. ఆరు ఎస్ఐలు వీళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ ఇంకో 40 మెంబర్స్ ఉంటారు. మొత్తం ఓవరాల్గా నాదే ఎప్పుడు ఎవరేం చేయాలి, ఎలా చేస్తున్నాను ఓవరాల్గా తెలుసుకోవడం, వాళ్ళ డైరెక్షన్ ఇవ్వడం చేస్తున్నాం. చూసేవారు బాడీ చూసామండి, అలాగే స్పాట్ ఏదైతే స్పాట్ పరిశీలించాము. మళ్ళీ మేము హాస్పిటల్కి పెట్టి సూపరింటెండెంట్ గారిని కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావాలని అడుగుతున్నాను. అయితే సాయంత్రం వచ్చేటప్పటికి మన పోలీసు వారు ఇది యాక్సిడెంట్ అన్నట్టు మాకు తెలియజేశారండి. సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చింది. సో మేము కూడా ఆయన చెప్పినంతగా పోలీసులు చెప్పారని మేము నమ్మలేదు. కానీ నేను కూడా ఏం చేశానంటే అక్కడికి వెళ్ళి ఎవరైనా హత్య చేయాలంటే సీసీ కెమెరా ముందు చేయదు కదా, ఎక్కడి నుంచో ఈయన వస్తున్నాడు, ఈ సిచ్యువేషన్ కూడా రెండు సింక్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి అని అప్పుడు ప్రజలు బీభత్సమైన ఆందోళనలో ఉన్నారు సార్. ఇది హత్య, పైగా ఇది మతాలకు సంబంధించిందని చాలా సెన్సిటివ్గా ఉంది. పైగా అప్పటికే అక్కడికి కొద్దిమంది బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతారాహిత్యంగా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ఇది హత్య, ఇది రకరకాల గ్రూపులు కదా అక్కడ. మనం ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి కాదు. యూట్యూబ్ ఛానల్స్ మిగతా ప్రెస్ నేను కూడా ఇంకోటి ఏం తీసుకున్నాను సార్, 10 కిలోమీటర్లు ఉందండి డిస్టెన్స్. 30కి ఇక్కడ క్రాస్ చేసాడు ఆయన. 41 గంటలు 10 నిమిషాలు జరిగింది. దారి ఏం జరగడానికి అవకాశం కూడా లేదు. సో ఎక్కడ ఆగిపోతే ఇక్కడ జరిగిన దానివల్ల చనిపోతాడని నేను ఒక ఐడియాకి వచ్చి 90% అలా కనపడుతుంది. ఎవరు చాలా మంది ఇది మటర్ అని రచ్చుకుంటారు. నన్ను కూడా చాలా మంది విమర్శించారు, నువ్వు ఎలా చెప్తావు అలాగా. పోస్ట్ మార్టం అవ్వకుండా అంటే ఇక్కడ ఎలా ఉందంటే సార్, పోస్ట్ మార్టం అవ్వకుండా హత్యను కన్ఫర్మ్ చేసేయచ్చు, అది నేరం కదట. పోస్ట్ మార్టం అవ్వకుండా అది యాక్సిడెంట్ ఏమో అని అనుమానం వ్యక్తం చేయకూడదని చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 10 రకాల మీరు ఉన్నారు కదా పాపం, మీరు చెప్తున్నా కంట్రోల్ అవుతున్నారండి. వీళ్ళందరూ పాపం మైక్ లో మాట్లాడినా కూర్చోండి. ఫస్ట్ విజువల్ వచ్చినప్పుడు అందులో ఎలా ఉందండి బండి మీకు అక్కడ ఏలూరు మన ఇది అంటే గన్నవరం టోల్ గేట్కి వచ్చేసరికి 9:15కి రాశారు. అది కదా సార్, ఇక్కడ మన కొవ్వూరు ముందు టోల్ గేట్ మనకి అట్లయితే ఉందా లేకపోతే బ్లింకింగ్ తోటి వచ్చాడా అన్నది కావాలండి. గన్నవరం కూడా అక్కడ ఈ రైతే ఉంది, మన ఒక బ్లింకింగ్ రైట్ లో వస్తుంది సార్. అయితే ఒక మాట సార్, అఫీషియల్గా ఇది యాక్సిడెంట్ అన్నట్టు చెప్పారు. అలాగే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కూడా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదం నిర్ధారించారు. కానీ నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్లు ఇస్తే మేము ఇంకా యాక్సిడెంట్ అని ఎక్కడ అనలేదు, ఇది అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని లోకేష్ గారు ఆయన ట్వీట్ చేశారండి. నేను కూడా ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పైగా నేను గమనించిన దాన్ని బట్టి నేను మాట్లాడాను. కానీ పోలీసు వారు ఎవరు ఇప్పటి వరకు ఇప్పుడు దాదాపు జరిగి చాలా టైం అయిపోయిందండి. దాంతోపాటు ఇది లక్షలాది మంది మనోభావాలతో ఉంటున్నారు. పోలీసు వారు ఇది ఒకవేళ యాక్సిడెంట్ అయితే దీనికి సంబంధించిన సీసీ కూడా ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ ఎందుకు ఆలస్యం చేశారు మాకు అర్థం కాదు. మొన్న 2 ఇచ్చారు ఓటీటీ రావడంతో అందరూ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నారు. ప్రతి ఒక్కడో పాయింట్ మాట్లాడారు అందులో. ఇప్పుడు అందరూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే. మరి కూడా జనాల్ని ఇది అంటే నేను ఒక బాధ ఏంటంటే ఆ పాస్టర్ గారు అంటే నాకు అభిమానం ఉంది. ఇదేమో క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక అభద్రత భావం క్రియేట్ చేస్తుంది. అది మనం తొందరగా యాక్సిడెంట్ అనుకోండి, ఇదిగో ఈ సీసీగా మనం చూసుకోండి, యాక్సిడెంట్ కాదు అనుమానాస్పదంగా ఉంది, మేము ఎంక్వైరీ చేస్తాం, ఒకవేళ అంత అవుతాం లేదా ఇది మాటరే కాబట్టి అంతకుడు ఎవడానికి ఇచ్చేస్తున్నాం అనేది మీరు కొంతమంది కొట్టకపోతే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం అనమాట ఈ
ఇప్పుడున్న కండిషన్లో ఒక క్రిస్టియన్ మీద కానీ ఒక హిందూ యాక్టివిస్ట్ మీద కానీ ఏదన్నా చిన్న పర్సనల్ గొడవ జరిగినా కూడా రాష్ట్రం బద్దు అని అడుగుకోవడానికి 5 నిమిషాలు టైం సార్. అవును, అట్లా ఉందా? దీనిలో ఏంటంటే మనకి హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి 11 బయలుదేరాడు. అక్కడ నుంచి కూడా విజయవాడ వరకు ఒక టీం పెట్టుకోవాలి. విజయవాడ నుంచి మన టువర్డ్స్ కొవ్వూరు మన ఇక్కడ వరకు కూడా ఉన్నాయి ఒక టీం. ఇప్పుడు ఉదయం ఎస్పీఆర్ ఏం చెప్పారంటే అర్జెంటుగా మన నల్లజర్ల టోల్ గేట్ దగ్గర నుంచి ఈ కొవ్వూరు టోల్ గేట్ వరకు కూడా ఈ టోల్ గేట్లే కాకుండా మధ్యలో హైవేలో కూడా సీసీ కెమెరా అవన్నీ కూడా కలెక్ట్ చేయమని చెప్పారు. మనం దానికి ఒక టీం మాట్లాడి సపరేట్ సీసీ ఫుటేజ్ కవర్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ ఏదైతే అనుమానం అనే వెహికల్ చెప్తున్నారో ఆ వెహికల్ ఈ వెహికల్ అనేది ఆ టైంలో పాస్ అయిన కార్లు 4 ఉన్నాయి. ఆ 4 2 కార్లు ఆల్రెడీ రాజధాని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా వెరిఫై చేయడానికి మంగళగిరి నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. యాక్సిడెంట్ జరిగితే మనకు బండి గుద్దితే మన బండికి కూడా డ్యామేజ్ అయింది కదా, మనం వేరే బండి గుద్ది వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని కలర్ వేసుకోవచ్చు. అంటే బెండింగ్ చేయించుకొని కలర్గా వేస్తే ఎక్స్పర్ట్స్కి మనం వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇంకా కలర్ వేసారా, దెబ్బ ఉందా, వేస్తే ఎప్పుడు వేసారు, బెండ్ అని తీసారు, అవన్నీ కూడా క్లియర్గా వస్తాయి. తర్వాత ఆ టీమ్ అది ఒకటి వచ్చింది ఆల్రెడీ. ఒక లారీ ఒకటి పాస్ అయింది కరెక్ట్గా అదే టైం. ఆ లారీ టువర్డ్స్ వెస్ట్ బెంగాల్ వెళ్ళింది, బెంగాల్ రిజిస్ట్రేషన్. దానికి కూడా కాంటాక్ట్ చేస్తారు, ఫోన్ ఎత్తట్లేదు, అది వేరే మాట్లాడటం, అది కూడా తెప్పిస్తాం. మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అందులో వెరిఫై చేస్తారండి. మన సాయంత్రం కల్లా ఆ 2 కార్లు కూడా వస్తే ఆ కార్లు పాయింట్ ఇది అంటే మనకి ఈ ఫోరెన్సిక్ సైన్స్కి మనం అకౌంట్ సీసీ ఫుటేజ్ అని పంపాం. వాళ్ళు 1 నిమిషానికి 1 నిమిషం కాదు 1 సెకండ్కి 20 ఫ్రేమ్లు తీస్తారు. వాళ్ళ టెక్నాలజీ బండికి ఒకవేళ మన బండి వెళ్తుంది, పక్క నుంచి బండి వెళ్ళింది, ఆ బండి గ్యాప్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత గ్యాప్ ఉంది. అవన్నీ కూడా జరుగుతుంది. అక్కడ ఒక టీము సీతారామరావు గారు అవన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ మిషనరీ అంతా తక్కువ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. మనకైతే బ్లెక్కర్ మీద వచ్చాడని తెలుస్తుంది. ఎస్ఐతో మాట్లాడింది, బ్లెక్కర్ మీద ఉన్నాడని చెప్పాడు. రాజానగర్ వస్తే ఉన్నాడు. రాజానగర్ వస్తే ఇప్పుడు ఎక్కువ మంది డౌట్ ఏంటంటే సార్, అంటే ఇప్పుడు ఎక్కువ చర్మల పొలాలు వేసింది ఏంటంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర కొంచెం ఇలా అడుగుతున్నాడు. సో కొవ్వూరు టోల్ గేట్ ముందే దాడి జరిగింది, అక్కడే ఈ అద్దం భాగం అనేది ఒకటండి. రెండోదాన్ని పడిపోయిన తర్వాత ఎక్కడైతే అక్కడ బండి పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత కాసేపటికి ఒక 10 మంది వెళ్ళి ఆయన మీద ఆ చెక్క మొక్కలు ఇచ్చి దాడి చేసి బండి తీసి ఆయన మీద పడుకోబెట్టారు అనేది 2 ఎలిగేషన్ బాగా వైరల్ చేస్తారు. అంటే మేమేమడుగుతాం అంటే ఒకవేళ గన్నవరం నుంచి బ్లెంకర్ వేసుకున్నారనుకోండి, గన్నవరంలో అటాక్ జరిగితే ఇక్కడ దాకా వచ్చేది, అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అదే ఎక్కడో ఆగిపోతాడండి. వాళ్ళ టోల్ గేట్ ముందు దాడి జరిగితే తప్ప గన్నవరం నుంచి ఆయన అలా ఉన్నాడు అనుకోండి, ఓకే ఆయన బ్లెంకర్ మీద వచ్చేయాలని డిసైడ్ అయిపోవడం అర్థం. రెండోది ఈయన పడిపోయిన తర్వాత ఆ ఫుటేజ్ ఏదైతుందో కంటిన్యూ మనం ఏం చేసామంటే అండి, ఎస్పీ గారు కూడా ఎక్కడ 2 సెకండ్లు 5 సెకండ్లు, అక్కడ 2-5 సెకండ్లు ఇది మాత్రమే ఇచ్చి జనాల్ని ఇక మిగతా స్టోరీలు మీరు అనుకోండి అన్నట్టు తెలియజేస్తుంది. అసలు మీరు ఇమీడియట్ గా వేరే మంది కూడా తెప్పించాలి కదా సార్. ఇప్పుడు ఈ డెత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవకుమార్ గారు చంపుకున్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ సర్కల్ రాస్తున్నారు. అయ్యా ప్రవీణ్ పగడాల్ గారి డెత్లో ఈ 2 విషయాలను పోలీసు వారు పరిగణలో తీసుకుని విచారణ వేగవంతం చేయాలని కోరుతున్నాం. కొవ్వూరు టోల్గేట్ ముందుకే ఆయన మీద దాడి జరిగినట్టు మేము అనుమానిస్తున్నాం కనుక కొవ్వూరు అనంతపురం టోల్గేట్ మధ్య దాదాపు 8 సీసీ కెమెరాల ఫుటేజ్ టైంతో పాటు వెంటనే రిలీజ్ చేయండి. పెట్రోల్ బంక్ ముందు బైక్ పడిపోయిన తర్వాత ఎవరైనా ఆయన మీద దాడి చేసి చంపారనే అనుమానాలు మాకు బలపడుతున్నాయి కనుక బైక్ పడిపోయిన తర్వాత ఉదయం పోలీసు వారు అక్కడ చేరుకునే వరకు ఉన్న సీసీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయండి. ఎక్కడో ఆయన్ని చంపి ఇక్కడ ఆయన శవాన్ని పడేసి ఆయన మీద బైక్ పడుకోబెట్టారనే మాకు అనుమానం ఉంది కనుక ఆయన విజయవాడ నుండి కొవ్వూరు వరకు ఆయన దాటిన టోల్ గేట్ల ఫుటేజ్ వివరాలను టైంతో పాటు రిలీజ్ చేయండి. ఆయన రెడ్ కార్తో ఉద్దేశపూర్వకంగా గుద్ది చంపారని మాకు అనుమానంగా ఉంది కనుక రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిందో, కారు ఓనర్ ఎవరు, తదితర వివరాలని వెంటనే బయటపెట్టండి. ఆయన కర్రలతో కొట్టి చంపారని, రాడ్డుతో కొట్టి చంపారని మాకు అనుమానాలు ఉన్నాయి కనుక అలాంటి గాయాలు ఏమైనా ఆయన ఒంటిపై
శవ పంచనామాలో గమనించారా లేదనే విషయాలు వెంటనే పోస్ట్ మార్టం చేసిన వైద్యులు, కుటుంబ సభ్యులు, పెద్దలు, సాక్షుల మధ్య ప్రెస్ మీట్ పెట్టి తెలియపరచాలని, ఇవి వెంటనే వాస్తవాలు బయటపెట్టకపోతే ప్రజల్లో అనుమానాలు బలపడి మా ప్రదేశాలకి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని తమకు తెలియజేస్తూ ఒక రిప్రజెంటేషన్ రాశాను సార్. దీని మీద నేను తమకు చెప్ప చేస్తున్నాను సార్. ఇది ఒకవేళ హత్య అని మీకు అనుమానం మీకు డిస్కస్ చేస్తాను సార్. రండి, ఇంకా అదే పెట్టుకోండి. మీరు ఎదురుకుంటే రాజశాని వెనకాల మీరు పక్కన ఎలా చూడండి.